వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అలియాబాద్ మున్సిపాలిటీలో 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు అర్జున్ గారు. ఈ నేపథ్యంలో వారు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. మీరు 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి స్పందన వస్తుంది సార్? బాగుందమ్మా. మహిళలకు ఫ్రీ బస్సు, సన్న బియ్యము, రేషన్ కార్డ్స్ పథకాలన్నీ బాగున్నాయి. 6 పథకాలు, కరెంటు బిల్లు, ఉచిత కరెంటు బిల్లు బాగున్నాయి. స్పందన బాగుంది. ఏ ఇంటికి పోయినా ఆదరిస్తున్నారు. భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని చేకూర్చుకు ఓటేసి గెలిపిస్తున్నారు అని హామీ ఇస్తున్నారు. మీ వార్డులో మీరు ప్రధానంగా గుర్తించిన సమస్యలు ఏంటిదండి? వాటర్ సమస్య. వాటర్ ఇంటింటికి నీరు అందట్లేదా సార్? నీరు తక్కువ వస్తున్నది. వాటరు డ్రైన్. అంటే అంతకుముందు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే రోడ్లు, మౌలిక వసతుల కల్పన అయింది కదా, ఇప్పుడు మున్సిపల్ అయింది. మరి ఈ నేపథ్యంలో ఏం చేయబోతున్నారు? మీరు ప్రజలకి నన్ను కౌన్సిలర్గా గెలిపిస్తే ఈ పనులు చేస్తాను, మీరు ఏం హామీ ఇస్తున్నారు? వాటర్ సమస్య సాల్వ్ చేస్తామని డ్రైన్ చేస్తాం. ఆడాడ కరెంటు పోల్లు, స్తంభాలు అవసరం ఉన్నాయి. సో చేపిస్తాను. అది ఇంతకుముందు నేను వార్డు మెంబర్గా ఉన్నప్పుడు చేపించాము. ఇంకా కొన్ని మిలిగిపోయాయి. వార్డు మెంబర్గా ఉన్నప్పుడు ఎలాంటి నిధులు తీసుకొచ్చారు సార్? గ్రామ పంచాయతీ ఎక్కువ వాటర్ లైన్లు వేసినాము, సీసీ రోడ్లు వేసినాము, డ్రైన్ వేసినాము. సో మరి బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు అందలేదు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇస్తున్నారని అంటున్నారు. ఎన్ని కార్డ్స్ అందజేశారు సార్? ఇప్పటికు 600-700 కార్డ్స్ ఇచ్చినాము. ఇందిరమ్మ ఇండ్ల పరిస్థితి ఏంటి? ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్కరికి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిస్తున్నాం. దగ్గరుండి శాంక్షన్ చేపిస్తున్నాం. కొన్ని వర్క్ కూడా స్టార్ట్ అయింది. పనులు కూడా స్టార్ట్ అయింది. స్లాబ్ లెవెల్, కొన్ని గోడ లెవెల్ అయినాయి చేస్తున్నారు. ఇప్పుడు లేని వాళ్ళు కూడా మళ్ళీ అప్లై, ఇప్పుడు మార్చిలో కొత్త పెట్టుకోవటానికి అవకాశం. నిరంతర ప్రక్రియ. మొన్న మంత్రి గారు కూడా చెప్పినారు, ఇంకా 100 ఇండ్లు ఇస్తాము మీకు అని. సో మరి ఈ నేపథ్యంలో మీ వార్డు ప్రజలకు TR9 టీవీ తరపున ఏం చెప్పదలుచారు? అలియాబాద్ మున్సిపాలిటీలోని 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్తున్నటువంటి అర్జున్ గారు మరి ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ ఆ ఎల్లవేళలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలను అమలు చేస్తుందో, పథకాలను ఏవైతే తీసుకువచ్చిందో ఆ సంక్షేమాన్ని ప్రజల వద్దకు చేరుస్తానని హామీ ఇస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. మరి ఆ ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఆయన కౌన్సిలర్గా గెలుపొందాలని ఆకాంక్షిస్తూ మీ TR9 టీవీ.